వెల్కమ్ టు టుడే 9 న్యూస్. నేను ప్రియా. ఈ వార్తను సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జంగారెడ్డి గూడెన్ రోడ్, కొయ్యలగూడెం. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మహిళలు అన్ని రంగాల్లో రాణించి పురుషులతో పాటు సమానంగా ఉండాలి అని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను హైస్కూల్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా విద్య, వైద్య, రాజకీయ, వ్యాపార పరంగా ముందుండాలి అని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రతకు పెద్దపీట వేశామని అన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, డ్వాక్రా సంఘాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దినోత్సవ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఈరోజు అన్ని రకాలైనటువంటి ప్రతి అంశంలోనూ రూపాయల సబ్సిడీతో ఉండగా ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన యూనిట్లు స్థాపించడం కొరకు నిధులు కేటాయించబడినవి. పోలవరం నియోజకవర్గానికి 56 మందికి ఎస్టీ స్వయం సహాయక గ్రూపులకు ఏపీఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారాగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్ష. ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కలకి, అమ్మలకి, చెల్లెలకి, ప్రతి ఒక్కరికి కూడా పోలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి పార్టీ తరపున, మా నాయకుల తరపున ప్రతి ఒక్కరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీ ముందుకి ఇలాగా మాట్లాడడానికి నా తల్లి నన్ను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి మా తల్లికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నుంచి ఈ మహిళా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఏదైతే ఈ కార్యక్రమాన్ని మా ఎన్డీఏ కూటమి నాయకుల సారథ్యంలో, అలాగే మహిళల్ని అందరినీ కూడా ఒక చోటకు తీసుకొచ్చి ఈరోజు ఎన్డీఏ కూటమి ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే మహిళల కోసం, మహిళా సాధికారత కోసం, మహిళా అభ్యున్నతి కోసం ఈరోజు ఎన్డీఏ కూటమి కృషి చేస్తుంది. ఆ కృషి చేసేటువంటి అనేక కార్యక్రమాలని ఈరోజు బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు గతంలో ఏదైతే మహిళల్ని కించపరుస్తూ, మహిళల్ని ఇబ్బంది పెట్టే గత ప్రభుత్వాలు అయితే ఈరోజు మహిళల్ని అభ్యున్నతి కోసం, మహిళల కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అనేక కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా పోలవరం నియోజకవర్గం తరఫున ఈరోజు మన ఏదైతే మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎంతో గౌరవించదగ్గ విషయం. ఇలాంటి ఎన్డీఏ కూటమి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మమ్మల్ని చేయమంటాం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే ఎన్డీఏ కూటమి చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలని, అనేక డెవలప్మెంట్ విషయాలని ఈరోజు ప్రజలకు తెలియపరచడం జరిగింది. రానున్న రోజుల్లో ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలే కాదు, మేము స్పెసిఫిక్గా ఏదైతే డెవలప్మెంట్ విషయంలో కానీ, మహిళల డెవలప్మెంట్ విషయంలో కానీ, వాళ్ళ రక్షణ విషయంలో కానీ, ఇవన్నీ కూడా ఏదైతే ప్రభుత్వ అధికారుల తరఫున మేము తప్పకుండా వారికి భరోసా కల్పిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమనడం, అలాగే ఈ కార్యక్రమానికి సుమారు 3000 మంది హాజరవటం తప్పకుండా చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తూ, ఇలాంటి ఇంకా మరెన్నో కార్యక్రమాలు మా ఎన్డీఏ కూటమి పార్టీ తరఫున చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాగా మా నాయకులు ఎంతో ప్రోత్సహిస్తూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు అన్ని మండలాల్లో
అన్ని మండల కేంద్రంలో మేము నిర్వహించాలని అనుకుంటున్నాం. తప్పకుండా ఈ రానున్న రోజుల్లో ఈ డెవలప్మెంట్ విషయంలో కానీ ఈ మహిళల అభివృద్ధి విషయంలో కానీ తప్పకుండా కూటమి అనేది కట్టుబడి ఉంటుందని మరొకసారి మీడియా తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి ఈరోజు పోలవరం నియోజకవర్గం కొత్తగూడెం మండలంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకి భారీ ఎత్తున మహిళలు హాజరు కావడం, అలాగే కూటమి ప్రభుత్వం ఏవైతే చేస్తుందో మహిళలకి అవన్నీ కూడా తెలియపరచడం జరిగింది. ఈ సభకి మేము అటెండ్ అవ్వడం, పైగా కూటమి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉంది. మనం గత ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఏవి కూడా మహిళల పట్ల అసభ్యకర మాటలు ఏంటి, వాళ్ళు చేసే చేష్టలు అవన్నీ కూడా మనం చాలానే చూసాము. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో కూటమి ఆడవాళ్ళకి స్త్రీలకు ముఖ్యంగా స్త్రీలకి ఒక పెద్దపీట వేస్తూ స్త్రీ శక్తి అని చెప్పి ఫ్రీ బస్ అని చెప్పేసి, అలాగే దీపం కనెక్షన్, అలా రకరకాలుగా స్కీమ్స్ ఎన్నో చేసుకుంటూ ఈరోజు మనం చూసుకున్నట్టయితే విద్యాలక్ష్మి ఇవన్నీ కూడా మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి ఇంకా కూడా ప్రభుత్వం మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తుంది. అలాగే మన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని చూసుకున్నట్టయితే ఆయన ఈరోజు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అందరూ అంటున్నారు, కానీ అందరూ అనడం కాదు, అది నిజంగానే. ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో చూసాం చాలా వరకు రోడ్లన్నీ కూడా నాశనం అయిపోయి ఉన్నాయి, ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఏ గ్రామంలో ఏ పల్లెల్లో వెళ్ళినా కూడా ప్రతి ఒక్క రోడ్డు అవన్నీ కూడా బాగుపరచడం జరుగుతుంది. అలాగే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆయన తక్షణమే చర్య తీసుకోవడం, అలా ఆయన వరకు ఏ సమస్య వెళ్ళినా కూడా ఎలాంటి సమస్య అయినా కూడా ఆయన చక్కగా అన్ని ఒక అన్నలాగా ఒక తమ్ముడిలాగా ప్రతి గ్రామానికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ప్రజావాణి కార్యక్రమాలు లాంటివి ఎన్నో కూడా చేసుకుంటూ 24 గంటలు కూడా ప్రజలతో ఉంటూ కూడా వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ మన నాయకుడు మన దగ్గర ఉండి మన సమస్యలు తెలుసుకోవడం, పైగా తెలుసుకోవడమే కాదు చేసి పెట్టడం